హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మనం ఆటోకాడ్లో ఏం చేసుకోవాలి అంటే, మనం ఏ వెర్షన్ వాడుతున్నా కూడా, ఫర్ సపోజ్ ఇమాజిన్ మనం 2021 వెర్షన్ వాడుతున్నాం అనుకోండి. సో మనం ఒక ఫైల్ సెండ్ చేస్తున్నాము. సో అవతల వాడు కూడా 2021 వెర్షన్ వాడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు ఏదో 2010 లేదంటే 2010 అనుకోండి, లాస్ట్ 2010 వెర్షన్ వాడుతుంటారు. సో వాళ్ళకి ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఉదాహరణకి నేను చూపిస్తాను చూడండి. ఒక ఫైలు ఇది చూసారా, ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ద డ్రాయింగ్ ఫైల్ కుడ్ నాట్ బి ఓపెన్డ్ బికాస్ ఇట్ వాజ్ క్రియేటెడ్ విత్ ఏ మోర్ రీసెంట్ వెర్షన్ ఆఫ్ ఆటోకాడ్. ఎందుకంటే నేను 2013 వాడుతున్నాను కాబట్టి నాకు ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏం చేసుకోవాలంటే, ఎప్పుడు కూడా క్యాడ్ ఇన్స్టాల్ చేశాక ఆప్షన్స్ అనేటువంటిది టైప్ చేసుకోవాలి. ఆప్షన్స్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఓపీ అనేటువంటి కమాండ్ టైప్ చేసుకోవాలి. సో ఆప్షన్స్ అనేటువంటి టైప్ చేశాక ఇక్కడ ఓపెన్ అండ్ సేవ్ ఇలా చాలా ట్యాబ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. దీంట్లో 3వ ట్యాబ్, దాన్ని మనం ఏం చేయాలంటే ఓపెన్ అండ్ సేవ్. ఇక్కడ వెర్షన్స్ ఆఫ్ ఆటోకాడ్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఇది చూడండి, రివిజన్ 12లో కూడా సేవ్ చేస్తుంది అంట, డిఎక్స్ఎఫ్ ఫార్మాట్లో. ఈ విధంగా ఏంటంటే మనం ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు 2007 కంటే ఎవరు తక్కువ వాడరు అని అనుకుందాం, లేదా 2004 పెట్టండి, సమస్య లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పెట్టాను ఆటోకాడ్ 2004 LT అని పెట్టాను. సో అప్లై, ఓకే. సో ఇక మీదటి నుంచి మనం సేవ్ చేసి ప్రతి డ్రాయింగ్ ఏమవుతుందంటే 2004 వెర్షన్లోకి సేవ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈ డ్రాయింగ్ మనం ఎవరికైనా సెండ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఈజీగా ఫైల్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో రైట్, ఈరోజు టాపిక్ ఇదేనా మరి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి.